హాయ్ అండి. ఇప్పుడు బీపీ బిడ్డ పుట్ట మధుపై జరుగుతున్న దాడి గురించి మీరు ఎలా ఖండిస్తారు? ఒకటండి, ఈ రోజు మంతనిలో అసలు భారత రాజ్యాంగం అమలవుతుందా లేదంటే దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి రాజ్యాంగం అమలవుతుందా అనేది అయితే ప్రజలందరూ పరేషాన్ అవుతున్నారు. సో ఎందుకంటే ఈ రోజు భారత రాజ్యాంగానికి తూటులు పొరుస్తున్న నాయకులు ఎవరన్నా ఉన్నారంటే అది దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు. తన అగ్రకుల అహంకారంతో ఆయన అయితే బీసీలను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నాడు. ఏదైతే బీసీలు ముందుకు వస్తున్నారని చెప్పేసి ఆయన ఇంటి మీదకి రౌడీలను, కాంగ్రెస్ గూండాలను అయితే పురిగొల్పుతున్నారు. సో అంతిమంగా బీసీల మీదకి బీసీలనే పురిగొల్పుతున్నారు. ఇలాంటి దాడులకు తావివ్వమని చెప్తూనే చేసేటి అన్ని కూడా అంటే పుట్టమ్మదిపై దాడికి వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. సో ఇలాంటి దాడులను ప్రజాస్వామ్యంలో బీసీ బిడ్డలు ఎవరు కూడా సహించారు. పుట్టమ్మదుకు రక్షణగా బీసీ బిడ్డలు అందరం ఉంటాము. మంతనిలో బీసీ బిడ్డ పుట్టమ్మదుకు చీమ కుట్టిన దాని బాధ్యత ప్రభుత్వానిదే, శ్రీధర్ బాబుదే. మేము స్పష్టంగా తెలియజేస్తున్నాము. శ్రీధర్ బాబు గారికి మరీ ముఖ్యంగా తెలియజేస్తున్నాము, పుట్టమ్మదుకి చిన్న చీమ కుట్టిన మంతనిలో అయితే తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఇంకొకసారి మంతనిలో ఏ కాంగ్రెస్ నాయకుడు తిరిగే పరిస్థితి ఉండదు. అదే విధంగా ఇంకొకటి చెప్తున్నాము, ఈ రోజు కాంగ్రెస్ వేట కుక్కలను పుట్టమధు మీ ఇంటి మీదకి పంపుతున్నాడు. ఆ వేట కుక్కలందరూ కూడా చెప్తున్నాము, గతంలో మీరు పుట్టమధు ఇంటికి ఎన్నిసార్లు రావడం జరిగింది, మీరు పుట్టమధు మోచేతి నీళ్లు తాగింది వాస్తవం కదా, మీరు బీఆర్ఎస్ లో పార్టీలో ఉన్నప్పుడు పుట్టమధు మీకు ఎంత సాయం చేశాడు మీరు మర్చిపోయారా? ఈ రోజు పుట్టమధు చేసిన సహాయాన్ని మీరు మర్చిపోయి ఈ రోజు పుట్టమధు గారిని విమర్శిస్తున్నారు. ఈ రోజు ఒక న్యూస్ ఛానల్స్ పెట్టుకొని పుట్టమధు గారిని ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారో ఈ రోజు బీసీ సమాజం చూస్తుంది. తప్పకుండా ఇలాంటి విధవలకైతే మేము తప్పకుండా బుద్ధి చెప్తాము. పుట్టమధునకు రక్షణ కవచంగా మేము ఉంటామని అయితే తెలియజేస్తున్నాను.